యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు చర్చలో అంశం 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ అవుతాయా, దేశవ్యాప్తంగా 50% 50% సీలింగ్ని తీసివేసి బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం సాధ్యమా, బీహార్లో, తమిళనాడులో, అలాగే మొన్న కర్ణాటకలో కూడా రిజర్వేషన్లు బీసీలకు పెంచుతూ వచ్చిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టులలో ఆగుతాయా, లేకపోతే ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టులు పర్మిషన్లు ఇస్తుందా లేదా అనే అంశం మీద ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు శ్రీకాంత్ గారు ఓయూ జాక్ నుంచి. అలాగే బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోర్ మెంబర్గా ఉన్నారు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ ఓబీసీ అని ఆయన పేరే శ్రీకాంత్ ఓబీసీ అని పెట్టుకున్నారు. ఆయన సోషల్ మీడియాలో అలాగే బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం యాక్టివిటీస్లో చిరంజీవి గారి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారితో పాటు పనిచేస్తున్నారు. వారు మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ గారు. అలాగే శ్రీకాంత్తో పాటు మనతో పాటు లక్ష్మీ నర్సయ్య, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు డిపార్ట్మెంట్ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్, తెలుగు డిపార్ట్మెంట్లో తను ఇప్పుడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల్లో క్రియాశీలకంగా హైదరాబాద్ యూనివర్సిటీ వేదికగా అక్కడ నుంచి దేశవ్యాప్తంగా గలమెత్తుతున్నారు. లక్ష్మి అనేసి పిలుస్తారు. లక్ష్మీ నర్సయ్య గారు కూడా మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణలో 42% రిజర్వేషన్స్ ఇస్తున్నామనేసి బిల్లు పాస్ చేసుకొని ఇప్పుడు ఆ బిల్లు మీద గవర్నర్ అసెంట్ ఇవ్వడము, తర్వాత ఇప్పుడు ఆ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ బిల్లు పోవడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ కోసం బిల్ని గవర్నర్ గారు పంపించారు. దాంతోపాటు నిన్న మొన్న సిద్ధరామయ్య గవర్నమెంట్ కర్ణాటకలో బీసీలకు 51% రిజర్వేషన్స్ ఇస్తామనేసి అక్కడ ఎప్పుడో చేసిన గణాంకాలు ఏవైతే ఉన్నాయో కులగణన ద్వారా చేసిన గణాంకాలని బయట పెడతామనేసి క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో పెడతామనేసి కూడా అక్కడ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇంకపోతే బీహార్లో ఇంచుమించు ఇదే ఎక్స్పెరిమెంట్ జరిగింది. కులగణన చేశారు. అక్కడ కూడా 67% రిజర్వేషన్ బీసీలకు, ఓబీసీలకు, అలాగే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎంబీసీలకు రిజర్వేషన్స్ని పెంచుకొని ఈరోజు అక్కడ 67%గా రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పటి నుంచో 1993 నుంచి రిజర్వేషన్లను అక్కడ తమిళనాడులో 69% రిజర్వేషన్లు పెట్టడం మనం చూడొచ్చు. అక్కడ బీసీలకు, ఓబీసీలకు 30%, ఎంబీసీలకు 20%, అంటే మొత్తం బీసీలకు 50% వరకు రిజర్వేషన్స్ ఇస్తూ ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు గత 25 సంవత్సరాలుగా. మనం ఇవన్నీ చూసినట్లయితే 3 దశాబ్దాలుగా అక్కడ కొనసాగిస్తున్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇంకోవైపు రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు 50% సీలింగ్ని తీసివేయాలని రిజర్వేషన్స్ పైన, ఇది ముఖ్యంగా బీసీలకు, ఓబీసీలకు 50% సీలింగ్ చాలా అన్యాయం చేస్తుందనేసి, అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేసి గణాంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు పెట్టాలనేసి కూడా మనం రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయడము, అలాగే క్యాస్ట్ సెన్సస్ మీద, కులగణన మీద అనేక సార్లు లేవనెత్తడం జరిగింది. ఇంకోవైపు బీజేపీ మీద చాలా ప్రెషర్ పడుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ సాధ్యమా, లేకపోతే అడ్డంకులేవి, ఎవరు అడ్డంకులు సృష్టిస్తున్నారు, అలాంటి అంశాల మీద ఈరోజు యూత్ పర్స్పెక్టివ్స్ని మనం తీసుకుంటాం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ కులగణన చేయడము, రిజర్వేషన్ బిల్ని 2 చట్టసభల్లో పెట్టి పాస్ చేసేసి గవర్నర్కి పంపడం, గవర్నర్ కూడా సెంట్ ఇచ్చేసి ఈ బిల్ని రిఫర్ చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేశారు. అంటే ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీగా నడుపుతున్న ఎన్డీఏ మీద ఒత్తిడి తీసుకుని వస్తామా అని కూడా అనేక సార్లు ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అసలు 42% రిజర్వేషన్స్ సాధ్యమా? ఇంకోటి, ఈ 42% ఎందుకు 56% రిజర్వేషన్ బీసీలు ఉన్నారని వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. అనేక మంది చిరంజీవి సార్ లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువే ఉన్నారు, 60 మించి ఉన్నారు అనేసి చెప్తున్నారు. కానీ 56% ఉన్న వాళ్ళకి 42% ఎందుకు? అదే తెలంగాణలో, తమిళనాడులో చూసినట్లయితే, కర్ణాటక, తమిళనాడులో చూసినట్లయితే 50కి మించి రిజర్వేషన్లు ఇస్తున్నారు. సో మీరు ఈ అంశం మీద మీరు ఎలా చూస్తారు మొత్తం?
ముఖ్యంగా ఇవాళ కులగణన అనేది ఒక పోరాటం. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రథమ అంశంగా కులగణన చేసి మేము స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ 6 నెలల్లో పెంచుతామని చెప్పిండు. ఇప్పటికీ దగ్గర గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరంన్నర దాటింది. కాబట్టి ఎన్నో పోరాటాలు, ముఖ్యంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ప్రారంభం ఎప్పుడైతే తాజ్ కృష్ణ హోటల్లో ఒక మీటింగ్ పెట్టి ఆ ఉద్యమానికి ఒక దిక్సూచిగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా ఒక దగ్గరికి బీసీ సమాజం మొత్తం కూడా అరే మనకు అన్యాయం జరుగుతుంది, కులగణన చేయట్లేదు, ఇది చెయ్యాలని ఎక్కడికక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడికక్కడ కూడా వివిధ సంఘాలు ఢిల్లీలో ధర్నాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. మనం HCU ముందల కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ రకరకాలుగా ధర్నాలు చేసి రకరకాలుగా ఇందిరా పార్కుల దగ్గర రకరకాలుగా వివిధ ప్రాంతాలలో కూడా ఈ ధర్నాలు కార్యక్రమాలు చేయడం వల్ల ఒక పక్క పోరాటాలు చేస్తూనే ఒక పక్క ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఫోన్లు చేయడం, మెయిల్లు పెట్టడం, సోషల్ మీడియా ద్వారా మాకు కులగణన కావాలని చెప్పడం వల్ల ఇక్కడ వెంటనే కూడా అధిష్టానం చర్యలు తీసుకొని మీరు కులగణన చేయండి అని రేవంత్ రెడ్డిని గట్టిగా లేకపోతే కులగణన చేయకుండానే ఒక దశలో వాళ్ళు ఒకానొక దశలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి సిద్ధమైంది. అటువంటి పరిస్థితులలో దీన్ని ఎక్కడికక్కడ కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలతోటి కులగణనని సాధించి ఇవాళ ఆ యొక్క రిజల్ట్ బయటకు వచ్చింది. కానీ ఇవాళ కులగణనలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయనేది సహజం. కానీ ఇవాళ వాళ్ళు కొంతమంది కులగణనలో పాల్గొనలేదు. ఆ ఉద్యోగులు కూడా ఆ యొక్క ఎన్యూమరేటర్స్ కూడా ప్రతి ఇంటిని టచ్ చేయకపోవడం వల్ల కూడా కులగణనలో కొంత లోపం జరిగింది. లోపాలు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు 42% రిజర్వేషన్ బిల్ని పాస్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తామని చెప్పారు. కానీ ఇంకోవైపు ఉత్తమ్ గారు ఏం చెప్తున్నారంటే త్వరలోనే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి అనేసి చెప్తున్నారు. 42% అంటే ఎలా చూడొచ్చు? ఇవన్నీ 42% వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పడం, 42% ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం, ఇప్పుడు ఏదో చేసేసి చేతులు దులుపుకున్నట్టు ఉందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఎలా తీసుకుని వస్తారని అనుకుంటున్నారు? ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసినందుకు మేము కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా సమర్థిస్తున్నాం. ఇవాళ సరే వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పేర్కొన్నారో 42% రిజర్వేషన్ని ఇవ్వడానికి ఇవాళ ఏకగ్రీవ తీర్మానంతో అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కు పంపినారు. గవర్నర్ దగ్గర నుంచి కూడా రీసెంట్గానే అది రాష్ట్రపతికి చేరింది. కాబట్టి ఈ క్రమంలో ఇప్పుడు 42% రిజర్వేషన్స్ వచ్చిన తర్వాతనే మీరు నోటిఫికేషన్స్ ఉద్యోగ రంగాల్లో ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలలో చాలా బీసీలు చాలా అవకాశాలను కోల్పోయినారు. ఇవాళ EWS రిజర్వేషన్స్ కూడా కోర్టుల ఎప్పుడైతే వాళ్ళకు EWS రిజర్వేషన్స్ భవిష్యత్తులో కోర్టులో కొట్టుడుపోతుందనే ఒక ఇది ఉన్నది. కాబట్టి దానికి ఎక్కడ కూడా ఒక రకమైనటువంటి దానికి ఒక ఇది లేదు, ఎక్కడ కూడా దానికి ఒక డాటా లేదు. EWSలో ఎంతమంది ఉన్నారో అలా నిజంగా నిరుపేదలు ఎంతమంది ఉన్నారో తెలియకుండానే 10% ఇచ్చిండ్రు. కాబట్టి అది ఎప్పుడైనా కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి EWS కోటా కింద త్వరితగతిన ఉద్యోగాలు భర్తీ చేసే కుట్రలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్స్ అమలైన తర్వాతనే ఉద్యోగాలలో మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు మా ఉద్యోగాలని 42%ని మేము ఎందుకు కోల్పోవాలి? ఓపెన్ కోటాలో ఈరోజు ఎక్కువ శాతం ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకుంటే ఒక్క సెంటర్ నుంచే 70 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు? ఇవాళ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులనే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎవరు చదువుతారు ఇంగ్లీష్ మీడియంలో ఈ రోజు దాకా? కాబట్టి ఇలాంటి అపోహాలు ఉన్నాయి. కాబట్టి 42% రిజర్వేషన్స్ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఇవాళ వెంటనే దీన్ని 42% రిజర్వేషన్స్ని 9th షెడ్యూల్లో పెట్టి చట్టబద్ధత రాజ్యాంగ రక్షణ కల్పిస్తే తొందరగా బీసీలకు మంచి అవకాశాలు కలుగుతాయి. లక్ష్మీ నరసయ్య గారు, ఇప్పుడు మీరు అనేక కాలం నుంచి బీసీ ఉద్యమాలు చేస్తున్నారు. యూత్లో స్టూడెంట్స్లో చాలా విషయాల మీద చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం మీద ఈ 42% రిజర్వేషన్స్ని సాధించుకోవడానికి ఎలాంటి ఉద్యమాలు అవసరం అనుకుంటున్నారు, ఎలాంటి ప్రయత్నాలు అవసరం అనుకుంటున్నారు? అంటే అటు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే ఇతర పార్టీల నుంచి మద్దతు పలికిన టీఆర్ఎస్ పార్టీ నుంచి కానివ్వండి, లేకపోతే ఇక్కడ బీజేపీ పార్టీ మద్దతు తెలిపిన బీజేపీ పార్టీ నుంచి, అలాగే కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవడానికి విద్యార్థులు, యువత ఎలాంటి మార్గాలు ఎంచుకోవచ్చు, ఎలాంటి మార్గాల మీద వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు అని అనుకుంటున్నాను. ముందుగా నమస్కారం కిరణ్ అన్న గారు. ముందుగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పట్లో అంటే కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్నిటి రంగాలలో మేము 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజులలో చెప్పారు. ఈ ముఖ్యంగా చూసుకున్నట్టు ఈ విధంగా ఈ కోణంలో చూసుకున్నట్టే గత 70 సంవత్సరాల నుంచి విపరీతంగా అన్యాయానికి గురైన వ్యక్తులు బీసీలు. ఆ బీసీలలో ముఖ్యంగా ఆ బీసీలలో కూడా చాలా కులాలు ఉన్నాయి. ఆ చాలా కులాలు కూడా వెనుకబడతానికి కారణం వీళ్ళు చేసిన ప్రభుత్వాలే. అంటే గత ప్రభుత్వాలు నేషనల్ పార్టీలు అయిన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళకి ఇప్పుడు గుర్తుకొస్తున్నారు బీసీలు. ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా బీసీల పాత్ర గుర్తుకు రాలేదా? ఒక విధంగా చూసుకున్నట్టయితే మీరు ఎస్సీలను మేము కోణాలు చూస్తే వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. మీరు ఏ విధంగా వాళ్ళకి 50% ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు కూడా 10% ఇచ్చారు, బీసీలు 60% ఉన్నారు. అందులో మినిమంగా 27% కూడా మీరు ఇవ్వలేదు. ఇప్పుడు 42% అంటారు. నిజంగా మీరు 42% ఇస్తారా? ఏ విధంగా ఇస్తారో చెప్పండి. అంటే ఈ 42% కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అంటే ప్రతిదానికి మొన్న సర్వే చేశారు. సర్వే కూడా అది అతుకుల బొంతలాగా ఉంది. అంటే అటు కూడా సర్వే కూడా లేదు. వాళ్ళు 42% వచ్చిన తర్వాత కూడా మేము 50% ఉన్నా అన్నాం ఒక స్టేట్మెంట్ వచ్చింది. దాన్ని కూడా మీరు సర్వే చేసినా కూడా మళ్ళీ 42% అన్నారు. అంటే విద్యార్థులను మీరు మబ్బు పెట్టడానికే ఉన్నది ఇది. అంటే ఈ విధంగా చూస్తుంటే మీరు విద్యాపరంగా కానీ రాజకీయంగా కానీ విద్యార్థులు అన్యాయం చేస్తున్నారు మీరు. అంటే మేము ఒక పొజిషన్ చదవాలంటే అటు గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలంటే మాకు రిజర్వేషన్ ఎంత ఇంపార్టెంట్ మీరు ఆలోచించండి. మీకు ఈడబ్ల్యూఎస్ ఎలా ఇచ్చారండి? 10% ఏ విధంగా ఇచ్చారు చెప్పండి. ఒకటే రోజు 2 డేస్లో రాజ్యసభ లోక్సభ ఎలా అమలు చేస్తుంది? ఇప్పుడు 9th షెడ్యూల్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి. బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఒక రోజులో ఇంప్లిమెంట్ చేయలేరా? మీరు బీసీలను పట్టుకోలేరా? మీకేమో ఓట్లు కావాలి, అన్నీ కావాలి, కానీ బీసీలను మీరు పట్టించుకోరు. ఇప్పుడు 42% ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం వస్తుంది చెప్పండి. వీళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీకి మేము వ్యతిరేకం కాదు, ముందే చెప్తున్నాం. వీళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మాకు ఇవ్వండి, మా ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి. బిల్లు పాస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామనేసి చెప్పారు. ఇప్పుడు బిల్లు అయితే ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు 42% కామారెడ్డిలో చెప్పినట్టుగా వీళ్ళు బిల్ పాస్ చేసుకున్నారు, వాళ్ళ కులగణన చేశారు, బిల్ పాస్ చేసుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్ని తమిళనాడు తరహా షెడ్యూల్ 9లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బాల్ అన్నది కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉందనేసి వీళ్ళు చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలి అని అనుకుంటున్నారు మీరు? ఒత్తిడి అంటే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యం. ఆ రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మంత్రులు కానీ మన బీసీ మంత్రులు కానీ రేవంత్ రెడ్డి మీద ఫోకస్ చేసి మీరు ఒత్తిడి చేయాలి. పొన్నం కావచ్చు, ఇంకా మంత్రులు ఉన్నారు, వాళ్ళు కొండ సురేఖ కావచ్చు. మీరు ఒక విధంగా మీరు బీసీ అయితే బీసీలకు మీరు న్యాయం చేయాలనుకుంటే మీరు రేవంత్ రెడ్డి మీద ఫోకస్ చేసి మీరు ఒత్తిడి చేయండి. అటు ధర్నాలు చేయండి. మీరు సుప్రీంకోర్టు కాడికి పోయి లేదా అక్కడ ఉన్న ధర్నా చౌక కాడికి వెళ్ళి మీరు ఢిల్లీలో చేయండి ధర్నా. మీరు చేస్తే ఏం తప్పలేదు, చేస్తే ఇంప్లిమెంట్ అవుతుంది పక్కా. ఒత్తిడి చేస్తారు. దేశంలో రైతు ఉద్యమాలు జరిగినాయి, శ్రీవాద ఉద్యమాలు జరిగినాయి, తర్వాత మైనార్టీ ఉద్యమాలు జరిగినాయి, కానీ బీసీ ఉద్యమం జరగలేదు. ఆ బీసీ ఉద్యమం జరగాలంటే మీ రాజంతో జరుగుతుంది. దానికి మేము సహకరిస్తాం. అది ఏ పార్టీ అయినా సరే బీసీలకు అన్యాయం జరగకూడదు. బీసీలు ముఖ్యంగా ముందుకు వెళ్ళాలంటే మీ చేసిన సపోర్ట్ చాలా అవసరం. అది ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినా బీజేపీ కానీ ఇక్కడ బీజేపీ కానీ మన తరహాలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీసీ వాదాన్ని పట్టుకుని ఇన్ని రోజులు మీకు గుర్తుకు రాలేదా అండి? బీసీలు చెప్పండి, ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? మొన్న ఎమ్మెల్సీ 5 స్థానాలలో 3 ఇచ్చారు బీసీలే. మేము చేసిన పోరాటం ఆల్ ఇండియా ఓబీసీ అన్నగారు ఇంతకుముందు చెప్పినట్టు ఎస్సీ ముందర ధర్నాలు చేశాము, రాహుల్ గాంధీ కలిసి బీసీ సమస్యలు చెప్పాము, అదేవిధంగా మంత్రులను కలిసాము. ఇవన్నీ కలిస్తేనే ఇంత పోరాటానికి పునాది ఇది. రానున్న రోజులలో ఇంకా చాలా ఒత్తిడి జరుగుతుంది. రానున్న రోజులలో ఇంకా ఒత్తిడితో జరుగుతూ ముందుకు సాగుతాయి ఉద్యమం. ఇదే ఇంకా సాగలేదు, ఇంకా నడుస్తూ ఉంటుంది. దాన్ని మీరు గమనించాలి. మీరు గమనిస్తేనే ఈ ఉద్యమం అనేది ముందుకు వెళ్తుంది. రైట్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే జయలలిత ఆ రోజుల్లో అడ్వాంటేజ్ తీసుకుంది. అక్కడ అవసరం ఉండే పివి నరసింహారావు గారికి ప్రభుత్వాన్ని నిలిపింది జయలలిత గారు. కాబట్టి జయలలిత గారు అడ్వాంటేజ్ తీసుకొని మొత్తం అఖిలపక్షం తీసుకుని వెళ్ళి
2-3 సార్లు కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి తీసుకుని వచ్చారు. సో అలాంటి ప్రయత్నాలు ఇక్కడ ఇప్పుడు దాకా కూడా అంటే జరగట్లేదు. అంటే చెప్పారు అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్తామనేసి అంటున్నారు, కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి అనేది పెట్టట్లేదు అనేసి చాలామంది భావిస్తున్నారు. అంటే గవర్నమెంట్ వెళ్ళి అక్కడ ధర్నా చేయడం కానీ, లేకపోతే ప్రధానమంత్రిని కలవడం కానీ, లేకపోతే రాష్ట్రపతి గారిని కలవడం కానీ ఇలాంటివి జరగట్లేదు అనేసి చాలామంది బీసీ సంఘాలు, బీసీ మేధావులు అంటున్నారు. మీరేమంటున్నారు? మొన్న ఢిల్లీలో ధర్నా చేసింది. మొన్న ఢిల్లీలో బీసీ సంఘం జార్జుల సీనన్న ఆధ్వర్యంలో బీసీ సంఘాలతో పాటు కూడా అందులో కాంగ్రెస్ పార్టీ ఈ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మీరు ఏం చేస్తారో ఏమో, మీరు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోతారా? ఇవాళ బీసీల ఓట్లతోటి గెలిచిన మీ సామాజిక వర్గాలని, ఏ సామాజిక వర్గాలు అయితే బీసీల ఓట్లతోటి గెలిచి ఇవాళ చట్టసభలలో ఉన్నాయో, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు ప్రత్యేకంగా ఆడ ధర్నా చేసి మీరు ఎన్డీఏ గవర్నమెంట్ని ఆ ఎన్డీఏ గవర్నమెంట్లోని పక్కనే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని కానీ, ఇంకా బీహార్ ముఖ్యమంత్రి కానీ, ఇంకా వివిధ రకాల వాళ్ళ అనుబంధ వాళ్ళని కూడా కలిసి ఈ ఇప్పుడు యూపీఏలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళందరినీ కూడా కలిసి వివిధ రకాల పార్టీలను కలిసి కూడా దీనికి మద్దతు రేవంత్ రెడ్డి గారే కోరాలి. ఆ రేవంత్ రెడ్డి గారే దాన్ని జయలలిత తరహాలో సాధించుకొని తిరిగి రావాలి. 42%. అంటే ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో చూసినట్లు యువత ఎంత ఉధృతంగా పోరాడి తెచ్చుకున్నారు. అలాగే రిజర్వేషన్ మండల్ మూమెంట్ అప్పుడు కూడా మనం చూసినట్లయితే మండల్ మూమెంట్లో కూడా యువత చాలా ఉధృతంగా పాల్గొనడం చూసాం. ఇప్పుడు రిజర్వేషన్లు బీసీలకి తగ్గుతున్నా, అక్కడ అన్యాయం జరుగుతున్నా, ఈడబ్ల్యూఎస్ వచ్చాక చాలా విషయాల మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యువతలో చైతన్యం అన్నది అంత అప్పటి చైతన్యం అంటే మండల్ మూమెంట్లో ఉన్న చైతన్యము, అలాగే తెలంగాణ మూమెంట్లో ఉన్న చైతన్యం, ఆ చైతన్యం అన్నది ఇప్పుడు కనబడట్లేదు అనేసి అనేక మంది అంటున్నారు. అంటే దేశవ్యాప్తంగా చూస్తున్న అంటే పొలిటికల్ సినారియోని చూస్తున్నారు, పొలిటికల్ అనలిస్టులు ఇలాంటివి టర్మ్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు ఒక తెలంగాణ మూమెంట్లో ఉన్నారు, ఉధృతంగా పాల్గొన్నారు శ్రీకాంత్ గారు. సో అలాంటి చైతన్యం అన్నది ఇప్పుడు ఎందుకు ఈ విషయం మీద ఎందుకు రావట్లేదు? ఇది ఫస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా కూడా తెలంగాణ మూమెంట్ అనేది 1969 మూమెంట్ కానించి మొదలు పెడితే, ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందం కానించి మొదలు పెడితే అది మన్న సాధించడం జరిగింది తెలంగాణని. ఇది బీసీది కూడా మండల్ కమిషన్ కానించి మొదలు పెడితే ఫస్ట్ ఇప్పటిదాకా కూడా ఉన్నాయి, కానీ ఇది ఒక పార్టీగా రూపుదిద్దుకోలేదు. ఎప్పుడైతే పార్టీగా రూపుదిద్దుకున్న తెలంగాణ మూమెంట్ పార్టీ ఉండడం వల్ల సక్సెస్ కాగలిగింది. ఇవాళ బీసీ మూమెంట్ దేశంలో జరుగుతున్నది, కానీ బీసీలకు ఒక జాతీయ పార్టీ అనేది, బీసీల కోసం ఒక జాతీయ పార్టీ అనేది వాళ్ళు ఏంటంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పార్టీలు ఉన్నాయి. ఎగ్జాంపుల్కు తమిళనాడులో డిఎంకే ఉంది, బీహార్లో 2 పార్టీలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఒక పార్టీ ఉంది, ఇంకో దగ్గర ఇంకో పార్టీ, రకరకాల పార్టీలు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కలిసి కూడా ఒక పార్టీగా ఒక ఐక్య వేదికగా ఉండగలిగితే, ఉండి ఉద్యమాలని మూమెంట్ని తీసుకురాగలిగితే అది దేశవ్యాప్తంగా కూడా బీసీ మూమెంట్ రగలడానికి ఇదవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళని మన విద్యార్థుల్ని ఎడ్యుకేటెడ్ చేయడంలో ఫస్ట్ కొంత ఆ యొక్క ఎందుకంటే గతంలో కూడా ఎక్కడ కూడా మనకు సంబంధించిన చరిత్రని ఎక్కడ కూడా పాఠ్యపుస్తకాలలో లేవు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ ఎట్లొచ్చినాయని కూడా చాలా తెలియని పరిస్థితుల్లో ఇవాళ బీసీ సమాజం ఉన్నది. కాబట్టి ఇట్లాంటివన్నీ తెలిస్తే వాళ్ళు ఇప్పుడు బీసీ సమాజం చైతన్యవంతమవుతుంది. ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కట్లే, కానీ ప్రతి దాన్ని కూడా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తారు. లక్ష్మీనరసింహ గారు, మీ ఒపీనియన్ ఏంటంటే, మీరు కూడా విద్యార్థి ఉద్యమంలో ఉన్నారు, అన్ననేసి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు, ల్యాండ్ ఉద్యమాల్లో, ఇలా అనేక ఉద్యమాలు చూస్తున్నారు. కాంటెంపరీ ఉద్యమాలు మీరు టచ్లో ఉన్నారు, చేస్తున్నారు, పాల్గొంటున్నారు, పాటలు పాడుతున్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. సో యువత ఎలా చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా బీసీ యువత ఈ తరుణంలో ఎలా చైతన్యవంతం? అన్నగారు ఇంతకుముందు చెప్పారు, ఒక అంబేద్కర్ గురించి తెలుసు,
ఒక గాంధీ గురించి తెలుసు, కానీ నేను రీసెంట్లీ ఒక వ్యక్తిని అడిగినప్పుడు మహాత్మా పూలే గురించి ఎవరికి తెలియదు, సావిత్రిబాయి పూలే గురించి తెలియదు. అంటే బుక్కులల్లో ఆ లెసన్స్ పెట్టడం వల్ల యువతలు అనేది అది చదవడం వల్ల వాళ్ళు ఒక గురవుతారు, అంటే అస్తిత్వానికి గురయ్యి అది ఏంటి అంటే సమస్యలు ఏంటి గుర్తిస్తారు, అంటే ఒక వ్యవస్థ ఫ్యూచర్ ఎలా ఉంది దాని భవిష్యత్తు కన్నా అంటే మీన్స్ దాని గతంను అనుభవాలు చేసుకుంటూ రావాలి ఏదైనా యువత అనేది. ఇప్పుడు అంబేద్కర్ గురించి అందరికీ తెలుసు, మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్తారు. మొన్న కూడా అంబేద్కర్ జయంతి జరిగింది, పూల జయంతి కూడా ఏ విద్యార్థులైనా చేస్తారా సరైన క్రమంలో? ఒక ఇంటెలెక్చువల్స్ తెలిసిన సంఘాలు తప్ప విద్యార్థులు పాల్గొనలేరు. అంటే యువతకు అనేది బుక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత రాజకీయంగా ఎదగాలి యువత, రాజకీయంగా ఎదిగినప్పుడే ఆ ఉద్యమం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే తెలంగాణ ఉద్యమం ఉట్టిగా రాలేదు. గత 1969 మొదలు పెడితే 2012 వాళ్ళకి ఎందరో పోరాటాల వల్ల తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే ఆ గత చరిత్రను ఒక బుక్లో రాసుకుంటూ ఆ చరిత్ర అనేది అందరికి తెలుసు, ప్రమోట్ అయింది. ప్రమోట్ అవ్వడం వల్ల ఆ చరిత్రని ఇలా కేసీఆర్ కూడా ఒక ఉద్యమాన్ని ముందుకు ఉట్టిగా నడపలేదు, అతన్ని వీళ్ళని కలుపుకుంటూ పోయి అంటే ఇలా ఉద్యమం ఉంది, ఇలా అన్యాయం జరుగుతుంది తెలంగాణకి, అట్లా జరుగుతుంది కాబట్టి అలా తెలియజేశాడు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఉన్న సంఘాలు ఎక్కడ ఒక సంఘాలు కలిసి ఒక విశ్వవిద్యాలయం కానీ యూనివర్సిటీ కానీ బీసీ యొక్క ఇంటెలెక్చువల్స్ ప్రోగ్రామ్స్ కానీ మహనీయుల గురించి కానీ తెలియజెప్తే అప్పుడు బీసీలలో చైతన్యం వెలుగుతుంది. అప్పుడు ఉద్రిక్తత ఉండి అలాదంట మేము ఉద్యమాలు చేయాలి, మన మహనీయులు ఇలా సావిత్రిబాయి పూలేనా, మహాత్మారావుజీరావు పూలేనా, సహవువా, నారాయణ గురు అంటే ఇంకా వాళ్ళు తెలియదు. కేవలం నారాయణ గురు అనే వ్యక్తి కేరళకు చెందిన వాడైనా కానీ అక్కడ పూజిస్తారు. ఎందుకంటే తమిళనాడులో ఇంత ఉద్యమాలు జరిగినాయి, వాళ్ళు అస్తిత్వాన్ని కోసం కాపాడుతారు. కానీ వాళ్ళ యొక్క అంటే వడ్డించేవాడు మనోడు ఉంటే ఏదైనా నడుస్తుంది. అక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి వాడు ఉన్నాడు కాబట్టి అక్కడ రిజర్వేషన్ అంటే చాలా ఇంప్లిమెంట్ అవుతుంది. మనవాడు ఇక్కడ లేడు, మనవాళ్ళు ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళకు అంచవేయకు గురి చేయబడుతున్నారు. దీన్ని ఆలోచించాలి యువత. అంటే ఒక ఉద్యమం నడపాలంటే మనతోని ఇప్పుడు అన్నగారితో ఒక బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంలో ఉన్నారు. అంటే ఒక ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, విద్య అనేది చాలా ఇంపార్టెంట్. విద్యనే ఒక మనిషిని ఉత్తేజం చేయొచ్చు, ఆ విద్యతోనే ఉద్యమం ముందుకు నడవచ్చు. విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంబేద్కర్ 32 డిగ్రీలు ఉట్టిగా చేయలేదు, ఆ విద్య ద్వారానే సాధించాడు. ఆ విద్య ద్వారానే ఉద్యమాన్ని ఒక తొవ్వకు తీసుకొచ్చి అక్కడ చైతన్యం లేపి అక్కడ విద్యార్థులలో ఉసగొల్పిండు. మీన్స్ ఎంకరేజ్మెంట్ మనలో కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేయాలని నా యొక్క అభిప్రాయం. అంటే మీరు ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి గవర్నమెంట్కి అలాగే పార్టీలకి? ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ డిసిషన్, 42% అన్నది ఇప్పుడు పొలిటికల్ డిసిషన్. ధర్నాలు గిన్నాలు సంఘాలు ఇవన్నీ మాట్లాడడం, డిమాండ్ చేయడం ఇవన్నీ జరిగింది, ఇక్కడ కులగణన చేయడం జరిగింది. ఇప్పుడు పొలిటికల్గా డిసిషన్ తీసుకోవాలి. సో పార్టీల దగ్గర ఇప్పుడు ఆగిపోయింది ఇది మొత్తం డిసిషన్ అంతా. సో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి శ్రీకాంత్ గారు? ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎట్లయితే అమలు చేసిండ్రో అదే కోణంలో మీరు నెక్స్ట్ పార్లమెంటు సెషన్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్స్ని అమలు చేయాలి. మీరు ఈడబ్ల్యూఎస్కి ఎట్లయితే ఎక్కడ కూడా అడ్డు చెప్పలేదు, ఇవాళ బీసీల ఓట్లతోటి కలిసి మీరు చట్టసభలలో ఉన్నారు అనేది రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మీరు 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ఎటువంటి ఇది జరిగినా కూడా ఇక్కడ తెలంగాణలో బీసీ సమాజం చాలా వాళ్ళు ఆవేశంగా ఉన్నారు. వాళ్ళకు వెంటనే మీరు నెక్స్ట్ సెషన్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తరహాలో తెలంగాణలో 42% రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో అమలు చేసి తర్వాత జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చే విధంగా చేయాలని నేను డిమాండ్ చేస్తాను. ఓకే, లక్ష్మీనరసింహ గారు మీరు ఇచ్చే అంటే మీ తరపు నుంచి అంటే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అలాగే విద్యార్థుల తరపు నుంచి గవర్నమెంట్కి ఏ మెసేజ్ ఇవ్వాలి? ఒకే సందేశం. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది, ఆ బీజేపీ చేయగలుగుతుంది. మీరు 9th షెడ్యూల్లో పెట్టి దీన్ని చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఒకే రోజులో మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు బీసీకి మీకు రిజర్వేషన్ ఇచ్చడానికి ఏమి ఇబ్బంది చెప్పండి? 42% కలిపియండి, ఒత్తిడి తేవండి. ఇక్కడున్న ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడితో అక్కడ మనకు 42% వస్తుంది. ఇక్కడున్న సమాజ వర్గమే కదా మీకు ఓట్లు వేసింది, గెలిపించింది. ఒకటి మీరు ఆలోచించాలి కదా, ఎందుకు మాకు ఇంత వ్యతిరేకంగా మీరు ఉన్నారు? 42% ఇచ్చడానికి ఇబ్బంది ఏంది మీకు? ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడున్న ప్రభుత్వం 42% ఇంప్లిమెంట్ చేయాలి. యువత కూడా ఆలోచించాలి, మనకు ఎంత నష్టపోతాం ఒకసారి ఆలోచించాలి. మన యాక్చువల్గా 42% కాదు, మనకు ఇంకా 60% రిజర్వేషన్ రావాల్సి ఉంది. మన వాటా మనం ఇంకా తీసుకోవాల్సిన వాటా ఇంకా ఉంది.
దానికోసం మనం పోరాడి రానున్న రోజులలో నెక్స్ట్ ఉద్యమాలు ఉద్రికంగా అవుతాయి. ఆ బీసీ ఉద్యమాలే ఇంతకుముందే చెప్పాను, అన్ని ఉద్యమాలు వచ్చినాయి కానీ బీసీ ఉద్యమం రాలేదు. అది ఇప్పుడే రగులుతుంది. ఆ మంట ఇంకా రగిలిందంటే మీరు చాలా తట్టుకోలేరు. ఇంకో విషయం ఏంటిదంటే ఓట్లు వేసింది మేమే. ఒకసారి ఆలోచించి సామాజిక న్యాయం అన్నారు ఏదైనా, రాహుల్ గాంధీ అన్నారు ఏంటి సామాజిక న్యాయం అన్నాడు. మీరు ఇక్కడ కల్పించారు ఓకే, వీళ్ళు కూడా బీజేపీ వారు సామాజిక న్యాయం మీరు కల్పించాలి. మీరు కూడా ఓట్లు ఎవరితో గెలిచారు? ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్తోనే మీరు గెలిచారు. ఇంత జనాభాలో మేము ఉన్నాము, మాకు మీరు 42% ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఏమి ఇబ్బంది చెప్పండి. మీరు ఒక బీసీ వాది అంటారు, ఇప్పుడు ఉన్నారు బీసీ వాది. మీరు నిజంగా బీసీ వాది అయితే నిజంగా అయితే మీరు 42% కల్పించండి, బీసీలకు న్యాయం చేయండి. సరే, కరెక్ట్. సో 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే 9th షెడ్యూల్లో పెట్టాలనేసి, 9th షెడ్యూల్లో పెడితేనే తమిళనాడు తరహా సామాజిక న్యాయం సాధించుకోవడానికి వీలవుతుందనేసి ఆ 9th షెడ్యూల్లో పెట్టడానికి బీజేపీ పార్టీ మీద అందరూ అన్ని పార్టీలు కలిసి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందనేసి, ఆ ఒత్తిడిలో భాగంగానే అనేక రకంగా రాజకీయ పార్టీలు సంఘాలు, విద్యార్థి సంఘాలు వాటి తరహాలో వారు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందనేసి ఈరోజు యూత్ కౌంటర్లో పాల్గొన్న శ్రీకాంత్ గారు అలాగే లక్ష్మీ నరసయ్య గారు ఇద్దరు ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. లేకపోతే ఉధృతంగా ఉద్యమాలు వస్తాయనేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇది ఈ అంశం మీద ఈరోజు ఈ వారం జరుగుతున్న డిబేట్. వచ్చే అంశం ఇంకొక అంశం మీద డిబేట్లో యూత్ కౌంటర్లో పాల్గొందాం. అప్పటి వరకు సెలవు.